గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మూవీ స్టార్టింగ్ లోనే హీరోయిన్ నిషాని చూపిస్తారు. తను ఒక బుక్ రైటర్. తను కేవలం వేడి వేడి అరుపులు పుట్టించే కథలు మాత్రమే రాస్తూ ఉంటుంది. అయితే తను రాసిన స్టోరీలను చాలా సార్లు చాలా మందికి ఇచ్చి అమ్ముకుందామని అనుకుంటే అది కుదరదు. ఆ రోజు ఎలాగైనా ఏదైనా చేయాలని రెడీ అయ్యి ఇంట్లో నుండి బయటికి వెళ్తుంది. అలా ఒక కారు వేసుకుని ఒక పెద్దింటి దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఇల్లు స్టోరీస్ ని ప్రింట్ చేసి ఒక పెద్ద డబ్బున్న వ్యక్తిది. వెలుకొట్టిన గంటకి ఇంట్లో ఉన్న ముసలోడు బయటికి వస్తాడు. ఒక డోర్ తీసిన ఈ ముసలోడు, ఎవరు నువ్వు ఏం కావాలి అని అంటే, నేను ఒక కథ రాశానని దాని గురించి చెప్పడానికి వచ్చానని అంటే, ఇప్పుడు కాదు వచ్చే వారం రాపో అని అంటాడు. ఇక ఇది విన్న హీరోయిన్ వెబ్లో నుంచి గన్ తీసి అతని భయపడిస్తూ లోపలికి తీసుకెళ్తుంది. ఇంట్లో ఉన్న విండోస్ అన్ని క్లోజ్ చేసి ప్రశాంతంగా ఆ టేబుల్ పైన కూర్చోమని చెప్తుంది. అలా కూర్చోగానే తను రాసిన కథని గట్టిగా చదవమని అతనికి ఇస్తుంది. ఎందుకంటే ఆ స్టోరీని తను కూడా బాగా చెవులు పెట్టి వినాలనుకుంటుంది. ఇక చేసేదేం లేక ఆ ముసలాయన గన్ భయంతో ఆ స్టోరీని చదవడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఆ స్టోరీ స్టార్టింగ్ లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. తన ఊరు నుండి జాబ్ వెతుక్కోవడానికి కొత్తగా సిటీకి వచ్చి ఉంటుంది. తన పేరు రోజ్. తను ఫస్ట్ టైం సిటీకి రావడం వల్ల సిటీ తనకి చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. అలా ఆ రోజు హోటల్కి రావడంతో ఆ హోటల్ ఓనర్ కనబడదు. అక్కడే చాలాసేపు వెయిట్ చేసి రూమ్ లో వెతుక్కుంటూ వెళ్ళి ఆ హోటల్ ఓనర్ ఉన్న ప్లేస్ లోకి వెళ్తుంది. అయితే ఇక్కడ హోటల్ ఓనర్ చూడడానికి ఎంత కసిగా ఉంటుందంటే, ఆ అందానికి ఆడపిల్ల అయిన రోజ్ కూడా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఆ ఓనర్ పేరు సోఫీ. సోఫీ రోజ్ ని, ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగితే, తను కొత్తగా జాయిన్ అయ్యానని చెప్తుంది. ఇక రోజ్ గురించి వివరాలు కనుక్కొని రిసెప్షన్ లోకి రాగానే ఇక్కడ వెన్నెస్ అనే ఒక డాన్స్ మాస్టర్ ఉంటాడు. ఆయన ఎప్పుడు వచ్చినా ఆ హోటల్లోనే ఉంటాడు. అతన్ని వేరే ఊరు కావడంతో ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కానీ ఈ హోటల్లోనే స్టే చేస్తూ ఉంటాడు. ఏం అడగకుండానే అతని గురించి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సోఫియా రోజ్కి ఆ హోటల్ని అంతా చూపిస్తూ ఇక్కడికి ఎలాంటి వాళ్ళు వస్తారో, నువ్వు వాళ్ళకి ఎలాంటి మర్యాదలు చేయాలో బాగా తెలుసుకొని ఒక రూమ్ లోకి తీసుకొస్తుంది. అయితే ఆ రూమ్ లో సోఫియా వాళ్ళ చెల్లి ఒక కిటికీల నుండి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. అది చూసిన సోఫియా వాళ్ళ చెల్లిని తిట్టడం స్టార్ట్ చేసి, ఎన్నిసార్లు చెప్పాను అలాంటి పనులు చేయొద్దని, ఈ పనులు చేసుకోపో అని అక్కడ నుండి పంపించేస్తుంది. అయితే సోఫియా వాళ్ళ చెల్లి హోటల్లో కావాల్సిన వాళ్ళకి ఫుడ్ ని, కాఫీ, టీలని తయారు చేస్తూ ఉంటుంది. మా చెల్లికి అన్ని నీతులు చెప్పి ఎప్పుడైతే పంపించిందో, వెళ్ళిపోగానే రోజీతో ఒక అద్భుతాన్ని చూపిస్తానని చెప్పి ఇద్దరు కలిసి నిచ్చినెక్కి విండోలో నుంచి ఒక సీన్ ని చూస్తారు. ఆ సీన్ ఏంటంటే, మంచి 6 ప్యాక్ ఉన్న ఒక వ్యక్తి చాలా కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. ఆ బాడీని చూడగానే రోజ్కి ఎక్కడెక్కడో వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు సోఫియా చెప్తుంది, తన పేరు వాంగ్. అతను ఎప్పటి నుండో ఈ హోటల్లోనే ఉంటున్నాడు. నుండే తప్ప హోటల్ నుండి బయటికి వెళ్ళడని చెప్తుంది. ఒక వాంగ్ గురించి చెప్పి హోటల్లో ఉన్న వాళ్ళ బట్టల్ని ఐరన్ చేస్తూ ఉంటుంది. రోజ్ని నువ్వు వెళ్ళి ఫ్రెష్ కా అని తన రూమ్ లోకి పంపిస్తుంది. స్నానం చేసి వచ్చిన రోజ్ సోఫియా కోసం వెతుకుతూ ఉంటుంది. ఎందుకంటే నా బట్టలు కనబడవు. వెతుక్కుంటూ ఒక గదిలోకి వెళ్తుంది. గది ఏదైతే ఎక్కడైతే కిటికీల నుండి వాళ్ళు చూశారో అదే గది. కానీ ఇప్పుడు అక్కడ నిచ్చెన ఉండదు. రోజ్ తనలోని వేడిని ఆపుకోలేక పక్కనే ఉన్న కుర్చీని తీసుకొని బీరువా పైకి ఎక్కి ఆ బీరువా పై నుండి హోటల్ రూమ్ లో ఏం జరుగుతుందో ఆ విండో నుంచి క్లియర్ గా కనబడుతుంది. సో ఆ విండోలో నుంచి చూస్తే సోఫియా వాంగ్ తో కలిసి బ్యాటింగ్ చేస్తూ 6ల మీద 6లు కొట్టుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న రోజ్ కి కూడా మూడొచ్చేస్తుంది. లోపల చేతులు పెట్టుకొని పని కానిస్తున్న టైంకి సోఫియా వాళ్ళ చెల్లి వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు చూడొద్దని చెప్పి నువ్వేం చేస్తున్నావు, అక్కడ కిందకి దిగు అని తీసుకొని కిచెన్ లోకి వెళ్తుంది. ఇక్కడ తను పెట్టిన ఫుడ్ తిన్న రోజ్ తన్ని బాగా మెచ్చుకుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి అంత బాగా వంట చేస్తుంది. అప్పుడే సోఫియా సైలెంట్ గా ఏం తెలియని దానిలాగా హీరోయిన్ దగ్గరికి వచ్చి నా చెల్లిని వేరే రూమ్ లో పని చేయడానికి పంపించి రోజ్ దగ్గర కూర్చొని, వాంగ్ చేసిన పనిని నువ్వు విండో నుంచి చూసావు కదా, నేను అబ్జర్వ్ చేశాను అని చెప్తుంది. నీకు కూడా కావాలంటే చెప్పు, నేను వాంగ్ తో మాట్లాడతాను అని చెప్తుంది. మాటలు విన్న రోజ్ కి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గానే ఉంటుంది. ఇప్పుడే రిసెప్షన్ కి ఎవరో వచ్చి బెల్ ని కొడతారు. ఇక్కడికి కొంతమంది అందమైన అమ్మాయిలు హోటల్లో ఉండడానికి వస్తారు. వాళ్ళ రూమ్స్ ని చూపించడానికి సోఫియా వాళ్ళతో వెళ్ళిపోతుంది. రోజ్ మాత్రం మళ్ళీ ఆ హోటల్ రూమ్ ని వెతుక్కుంటూ వెళ్తుంది. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక రూమ్ లోకి వస్తుంది. ఆ రూమ్ లో చాలా బట్టలు ఉంటాయి.
ఇక డ్రెస్ చేంజ్ చేసుకుందామని తన ఒంటి మీద ఉన్న బట్టలన్నీ విప్పగానే ఎవరో మాటలు వినడంతో భయం వేసి ఒక అల్మారాలోకి దూరుతుంది. అల్మారా మామూలుగా ఉండదు. గుహలోకి వెళ్ళినట్టు ఆ రూమ్ లో నుండి వేరే రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ మళ్ళీ తనకి ఎవరివో మాటలు వినబడడంతో అలానే ఒంటి మీద బట్టలు లేకుండా బెడ్ కిందకి దూరుతుంది. ఇప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అబ్బాయి వచ్చి వాళ్ళ బట్టల్ని విప్పేస్తారు. ఇంకేముంది, ఇంకా మంచాన్ని విరగొట్టే అంత దెబ్బల మీద దెబ్బలు వేసుకుంటూ ఉంటే నా రోజుకి ఆ మంచం పైన నేనుంటే బాగుండని అనుకుంటూ వీళ్ళకి పని చెప్తుంది. అయితే ఇక్కడ ఆ మంచం పైన ఉంది ఇంకెవరో కాదు, సోఫియా వాళ్ళ చెల్లి, ఇంకా డాన్స్ మాస్టర్ అయి ఉంటారు. ఇద్దరి మధ్య ఎప్పటి నుండో ఈ కథ నడుస్తూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు టైం దొరికితే అప్పుడు పని కానిచేస్తూ ఉంటారు. మంచం కిందన్న రోజేమో ఆ లైవ్ ని అంతా చూస్తూ ఆపుకోలేక బయటికి రాలేక చాలా ఇబ్బంది పడి పని అయిపోయాక వాళ్ళు నిద్రపోతారు. ఇక అప్పుడు సైలెంట్ గా బయటికి వచ్చి అక్కడ నుండి సైలెంట్ గా రోజు వెళ్ళిపోతుంది. స్టోరీని అంతా ముసలైన చదువుతూ ఉంటాడు కదా, అప్పుడే అతనికి ఒక ఫోన్ వస్తుంది. రైటర్ ఏమో ఆపొద్దు, నువ్వు ఫోన్ ఎత్తావంటే మర్యాదగా ఉండదని స్టోరీ చదువు అని అంటే, లేదు లేదు నీ స్టోరీలో దమ్ముంది, బెదిరించడం అంత అవసరం లేదు, నేనే ఈ స్టోరీని ప్రింట్ వేయిస్తాను, ఇదిగో బ్లాంక్ చెక్ ని కూడా ఇస్తున్నాను, నీకెంత కావాలో అంత రాసుకో అని బ్లాంక్ చెక్ ని ఇస్తాడు. అయితే ఈ అమ్మాయి అసలు కోరిక ఏంటంటే స్టోరీ మొత్తం చదువు, నువ్వు కొనుక్కుంటే కొనుక్కున్నావు, అది కొనుక్కుని చదివిన వాళ్ళకి ఎంతమందికి వేడెక్కుతుందో, స్టోరీ మొత్తం చదివి ముసలోడివి నీ కూడా లేస్తుందో లేదో చూడాలన్నది నా కోరిక, చదువు అని చెప్తుంది. తన టార్చర్ని తట్టుకోలేక మిగతా స్టోరీని కూడా చదవడం స్టార్ట్ చేస్తాడు. ఈ హోటల్లో సోఫియా ఇంకా ఇతర గెస్ట్లు భోజనం చేస్తూ ఉంటారు. ఇప్పుడే రోజ్ కూడా అక్కడికి వస్తుంది. సోఫియాతో పాటు ఒక మేనేజర్, డివోర్స్ అయిపోయిన ఒక లేడీ, డాన్స్ మాస్టర్ అండ్ అలాగే ఆ వాంగ్ ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఈ రోజ్ ఆ వాంగ్ పక్కనే కూర్చున్నాడని ఆనందపడుతూ ఉంటుంది. ఈ సోఫియా వాళ్ళ చెల్లి కూడా దగ్గరుండి వాంగ్ కి భోజనం వడ్డిస్తూ అక్కడ ఏం జరుగుతుందో మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. రోజ్ కూడా అందరినీ చూస్తూ ఉంటుంది. సోఫియా వాళ్ళ చెల్లి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఈ వాంగ్ రోజ్ చేయి పట్టుకొని వాడి ప్యాంట్ లోపలికి దూర్చుకుంటారు. ఇదంతా అక్కడున్న వాళ్ళు చూస్తూనే ఉంటారు, కానీ ఎవ్వరు ఏది మాట్లాడరు. రోజ్ కూడా మంచి ఊపులో ఉంటుంది. అలా ఎప్పుడైతే చేతులు పెట్టాడో నొల్లంతా వేడెక్కుతూ ఉంటుంది. సోఫియా కూడా ఇదంతా అబ్జర్వ్ చేస్తూ సైలెంట్ గా తింటూ ఉంటుంది. సడన్ గా అక్కడ కరెంట్ పోవడంతో ఈ వాంగ్ క్యాండిల్స్ పట్టుకొని రోజ్ వైపు చూస్తూ తనతో పాటు రమ్మని ఒక గదిలోకి తీసుకెళ్తాడు. ఆవేశంలో ఉన్న అమ్మాయిని రూమ్ లోకి తీసుకొచ్చి తన చేతుల్ని తాళ్లతో కట్టేసి తను నేర్చుకున్న ఎక్సర్సైజులు మొత్తం తన పైన చూపించేస్తాడు. ఈ స్టోరీ చదువుతున్న ఆ ఓల్డ్ మ్యాన్ చదువుతూ ఉన్నప్పుడు డోర్ ఓపెన్ చేసి ఈ రోజ్ ఏదైతే డ్రెస్ వేసుకుందో నిషా కూడా అవే బట్టలు వేసుకొని వస్తుంది. ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే రోజ్ జీవితంలో ఏదైతే జరిగిందో అదంతా నిషా కథే. మనకి జరిగిన కథనే రోజ్ అనే పేరుతో మొత్తం స్టోరీగా రాసి ఉంటుంది. హోటల్లో పనిచేసిన తర్వాత హీరోయిన్ కొద్ది రోజులకి తన ఊరికి తిరిగి వెళ్ళిపోతుంది. అయితే ఆ బుక్ లో ఉన్న వేడి వేడి జ్ఞాపకాలు మొత్తం ఆ హోటల్లో జరిగినవి. ఇంకేముంది, ఇక ఈ ముసలోడు నేను నమ్ముతున్నాను ఇది నిజమైన స్టోరీ, హోటల్లో ఏదైతే డ్రెస్ వేసుకొని పనిచేశావో అదే డ్రెస్ తో నాకు కనబడ్డావు, స్టోరీ అంతా చదువుగానే నాలో వేడి పుట్టింది, నీతో కలిసి నాకు ఆ పని చేయాలనుంది అని అనగానే హీరోయిన్ కి ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది. రాసిన స్టోరీకి ముసలోడిది కూడా లేసిందని చెప్పి అలాంటి కథలు రాయడంలో తనకి తానే రాణి అని అనుకుంటూ ఆ ముసలోడితో పనిని కానియడంతో ఈ మూవీ ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో గైస్, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.